గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం, ఫాలోయింగ్ కోసం, లైక్ల కోసం కొంతమంది ఎంత దిగజారిపోతున్నారంటే బ్రతుకున్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు. అవును, ఇప్పుడు బాగా ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా బ్రేకింగ్ న్యూస్ లాగా ఒక సెన్సేషనల్ న్యూస్ లాంటిది ఇస్తే అందరికన్నా ముందు మనకే ఫాలోయింగ్ పెరుగుతుంది, అందరూ దాన్నే ఫాలో అయిపోతారు, ఇక కామెంట్ల వర్షం కూడా కురిపిస్తారు అనే ఆలోచనతో కొన్ని పేజెస్ రన్ చేస్తున్న వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఫేక్ వార్తలతో ప్రచారాలు మొదలుపెట్టి అలా క్రేజీగా ఆలోచన చేస్తున్నారు. ఇది క్రేజీ పక్కన పెడితే ఎంత చెత్త ఆలోచన అంటే, ఒక్కొక్కసారి మనకి ఇష్టమైనటువంటి హీరోస్, హీరోయిన్స్, ఇంకా టాప్ రేటింగ్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు ఇక లేరు అని ఒక షాకింగ్ వార్త చూస్తే నిజంగానే చాలామందికి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అదేంటి, ముందంతా ఎలాంటి అప్డేట్ లేని వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్గా ఒక్కసారిగా చనిపోవడం ఏంటి? దానికి తోడు ఈ పేజ్లో వాళ్ళకు సంబంధించి రిప్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఏంటి అని ఆలోచించుకునే లోపే రిప్ అంటూ కామెంట్లు అలా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నిన్న కూడా ఒక వ్యక్తి తన పేజ్లో కాజల్ రిప్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అంతేకాదు, ఆమె మెడలో ఒక దండ వేసి చనిపోతే వాళ్ళని ట్రీట్ చేస్తామో ఆ రకంగా ఆ వీడియో కనపడుతోంది. దాంతో చాలామంది ఇది నిజంగా షాకింగ్ న్యూస్, రిప్ అంటూ కొంతమంది, తన ఫేవరెట్ హీరోయిన్ అని కొంతమంది, ఇది ఎప్పుడు జరిగింది ఆశ్చర్యంగా ఉందని కొంతమంది మాత్రం కొంచెం బ్రిలియంట్గా ఆలోచించి ఇది 100% ఫేక్ న్యూస్ అయి ఉంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తూ కొంతమంది. ఇలా ఏదేమైనా కొంతమంది అలర్ట్గా ఉన్నా మరికొంతమంది రియలే అనుకొని నమ్మేస్తూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు. ఈ రకంగా చూస్తే కనుక మనకి తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది సెలబ్రిటీస్ కూడా చనిపోయారు అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వాళ్ళు కూడా ఏకంగా మేము చచ్చిపోలేదు, మేము బ్రతికే ఉన్నాము అని మళ్ళీ సోషల్ మీడియా ముందుకి వచ్చి చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణం. అసలు చనిపోలేదు నాయనా, మేము బతికే ఉన్నాము, కావాలంటే చూడండి మీతో మాట్లాడుతున్నాము అంటూ వాళ్ళు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి సెలబ్రిటీలకే వస్తుంది అంటే కొంతమంది మరి సోషల్ మీడియా పేజెస్ రన్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి చర్యలకు దిగజారిపోతున్నారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు కూడా నేను ఒక వీడియో చూశాను. సో కామెంట్ క్లిక్ చేసేటప్పటికి చాలామంది రిప్ 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 అని పెడుతూ ఉన్నారు. అసలు ఏంటి, ఎంత సడన్గా కాజల్ గారు చనిపోవడం ఏంటి, అసలు ఆమె గురించి ఎలాంటి అప్డేట్ లేదు. కొంతమంది హార్ట్ స్ట్రోక్ ఇట్లాంటివి కొన్ని చూస్తున్నాం కదా, కార్డియాక్ అరెస్ట్, అవి అయితే క్షణాల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి. దానికి సెలబ్రిటీలు లేరు, ఆర్డినరీ పీపుల్ లేరు, ఇంకెవరూ లేరు, ఎవ్వరూ దానికి అతీతులు కాదు. కానీ ఉదయానికే కాజల్ అగర్వాల్ రిప్ అంటూ ఒక వ్యక్తి తన పేజ్లో పోస్ట్ చేసిన వెంటనే వామ్మో లైక్లు, కామెంట్లు, షేర్లు వెళ్ళిపోతున్నాయి. ఎవరో కొంతమంది మాత్రం తేరుకొని ఇది ఫేక్ న్యూస్, ఎందుకు ఇలా మీరు ప్రచారం చేస్తున్నారు, ఖచ్చితంగా మీలాంటి ఫేక్ గార్డుల పైన యాక్షన్ తీసుకోవాలి పోలీసులు, వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి, ఈ పేజెస్ని కూడా బ్లాక్ చేసేయాలి అంటూ కొంతమంది ఫైర్ అయ్యారు. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు, మన తెలుగు ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు, సినీ ప్రముఖులు కూడా, సినీ సెలబ్రిటీస్ కూడా చనిపోయారు అంటూ కొంతమంది దుష్ప్రచారం చేయటం వల్ల చాలా వరకు వాళ్ళకు సంబంధించినటువంటి అభిమానులు, కుటుంబ సభ్యులు, అలానే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఒక ప్యానిక్లోనికి వెళ్ళిపోతారు. ఏమైంది, ఇది నిజమేనా, ఒక మీడియాలో ఒక వార్త వచ్చిందంటే ఇది నిజమే అయి ఉంటుంది, కాకుండా ఎందుకు పెడతారులే అని అనుకునే లోపే ఆ వార్తలు ఎంత ఫేక్ అయినప్పటికీ కూడా ఎంత స్పీడ్గా వైరల్ అయిపోతున్నాయో మనం చూస్తున్నాం. సో ఇదొక్కటే కాదు, ఈ మధ్యకాలంలో కొన్ని విషయాలు కూడా, అంటే పూర్తిగా ఆ వార్తలపైన విశ్లేషణ లేకుండానే మనకు తెలియలేనటువంటి ఏరియా కదా, మనకు తెలియలేనటువంటి కల్చర్ కదా అంటూ కొంతమంది ఎవ్వరూ దాన్ని పసిగట్టలేరు అనుకొని వాళ్ళకి నోటుకొచ్చినట్టు వాళ్ళ ఆలోచనలు ఏదైతే ఉంటుందో అది, ఇక దెయ్యాల కథలతో కొంతమంది ఫేక్ వార్తలు ఇస్తూ ఉంటారు చూడండి, అది మరీ దారుణం. ఒక హాస్పిటల్ తీసుకొని ఒక కథ అల్లుతూ జనాల్ని ఎంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ఇక్కడ ఆవేదన చెందాల్సిన విషయం ఏంటంటే, ఈ వీడియో పెద్దవాళ్ళే కాదు, మీరు పోస్ట్ చేస్తున్నటువంటి కంటెంట్ అది గుడ్ ఆర్ బ్యాడ్ కావచ్చు, ట్రూ ఆర్ ఫేక్ కావచ్చు, చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. కొంతమంది ఈ దయ్యాల వీడియోలు పెట్టి అక్కడ ఒక బంగ్లా ఉంది, ప్రతిరోజు ఒక దెయ్యం తిరుగుతూ ఉంటుంది, అటువైపు వెళ్ళాలంటే అందరూ భయపడుతున్నారు అనేటప్పటికీ పిల్లలు కూడా పదే పదే అలాంటి వాయిస్లకి, అలాంటి ఫేక్ స్టోరీస్కి, క్రైమ్ స్టోరీస్కి, థ్రిల్లింగ్ స్టోరీస్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళు కూడా అదే తోవలో ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది.
సో ఇది ఎలాంటి ప్యానిక్ అంటే వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి ఏదైనా వెళ్తే కనుక నిజంగానే ఇక్కడ దయ్యాలు ఉంటాయేమో, డార్క్ ప్లేస్లో నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో ఒక అన్నయ్యో ఒక అక్కో చెప్పారు ఇలాంటి చోట్ల ఎక్కువ దయ్యాలు ఉంటాయని, పీక్ తినేస్తాయని, మనుషుల్ని నడవనివ్వవని. ఇది ఒక రకమైన భయాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లల మీద రుద్దుతున్నట్టే. దయచేసి కొంతమంది పేజ్ నిర్వహిస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి రిక్వెస్ట్ చేస్తుందంటే, మీరు షేర్లు, లైక్లు, ఫాలోయింగ్ పెరగాలంటే మంచి కంటెంట్ ఇవ్వండి. సొసైటీలో మనకి తెలియలేనటువంటి నాలెడ్జ్ వీడియోస్ చాలానే ఉన్నాయి, అవి షేర్ చేయండి. ఇంకాస్త విశ్లేషించండి, అన్వేషించండి. కొత్తగా ఇన్నోవేటివ్ ఐడియాస్తో మీరు ముందుకు వెళ్తే 100% మీరు అదే అభిమానం అందరి నుంచి పొందుతారు. సో మీకు కూడా ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ పొద్దున్నే బతికున్న సెలబ్రిటీస్కి కూడా దండలు వేసేసి, రిప్ ఫోటోలు పెట్టేసి, వీడియోలు చేసేసి, వైరల్ చేసేసి అందరినీ భయాందోళనకు, ఆవేదనకి గురి చేసే పరిస్థితులు మాత్రం తీసుకురాకండి. మరీ ముఖ్యంగా ఇది ఎందుకు ఇంత వీడియో చేయాల్సి వస్తుందంటే, ఈ మధ్య కాలంలో తరచుగా చిన్నపిల్లల్లో చూస్తున్న పరిస్థితులు ఇలాంటి ఫేక్ వీడియోలు, ఆ వాయిస్లకి, వాళ్ళ ఎడిటింగ్స్కి ఎడిక్ట్ అయిపోయి వాళ్ళలో చిన్నప్పటి నుంచి ఒక రకమైన ప్యానిక్ బిల్డ్ అవుతుంది. భయం అనేది ఒక బిల్డ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇలాంటి ఫేక్ గాళ్ళు కఠినంగా వీళ్ళపైన యాక్షన్ ఎవరు తీసుకోవాలి, పర్టికులర్గా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పోలీసులు యాక్షన్ తీసుకోవడానికి, సైబర్ పోలీసులు దానిపైన మానిటరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి పేజెస్ని మనం ఫాలో అవ్వకుండా ఉన్నామనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఇంకొకరిని చంపరు, మళ్ళీ జనాల్లోనికి ఇలాంటి ఫేక్ వీడియోలు వదలరు. కాబట్టి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో, ఇలాంటి ఫేక్ గాళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండాలి, ఎలా వీళ్ళని ఫేస్ చేయగలిగితే బాగుంటుంది అనే విషయం కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.